యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పరిశ్రమలే ప్రభుత్వ లక్ష్యంగా మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన యువనేత నారా లోకేష్ గారిని ఎవరైనా అభినందించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై, అలాగే రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన 75 మంది అభ్యర్థులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి గిరిధర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, నెల్లూరు రూరల్ ఎంఈఓ, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మెగా డిఎస్సిని పూర్తిగా మర్చిపోయింది. కానీ ఇచ్చిన మాట ప్రకారం దానిని నిర్వహించిన ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలనా వికేంద్రీకరణతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ గార్ల నాయకత్వం వల్లే ప్రపంచమంతటా విశాఖపట్నం ఎక్కడ ఉందని చూపే స్థాయిలో గుర్తింపు తెచ్చిందని కితాబునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని భారీ పరిశ్రమలు రానున్నాయని టీడీపీ నాయకుడు గిరిధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం గతంలో ఏదైతే మాటిచ్చారో యువగణంలో యువనేత నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడానికి మొట్టమొదటిగా డిఎస్సి మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేసిన కారణాలు ఎవరైతే సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని, మీ అందరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంపికైన దాదాపు 75 మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏదైనా ఈ సమాజంలో మంచి జరగాలంటే మీరే దానికి కారణం, గురువులే కారణం అవుతారు, టీచర్లే కారణం అవుతారు. ఎవరు ఎక్కడి నుంచి ఎదగాలన్నా, ఈ భారతదేశంలో ఒక ప్రముఖ స్థానంలో ఉండాలన్నా, ఇతర కంట్రీలోకి పోయి మంచి స్థానంలో ఉండాలన్నా అది మీ దగ్గర నుంచే మొదలవుతుంది. మీ వల్లనే అది సాధ్యమవుతుంది. అందుకని మీరు ఆ స్థానాన్ని కొంచెం మీకు ఒక మంచి అవకాశంగా దేవుడు ఆ స్థానం మీకు ఇచ్చినందుకు దేవుడికి, అదేవిధంగా మీరందరూ ఎంపికైనందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, ఏదో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పక్షాన మా తరఫున మీకు చిన్న కార్యక్రమం చేయాలనుకున్నాం. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆదివారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. గతంలో చూసినారు మీరు కూడా 2014, 2019లో మెగా డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019, 2024 మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో జోలికి పోదలుచుకోలేదు. కానీ అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిది, ఈ మంచి ప్రభుత్వానిది. ఈ మెగా డిఎస్సిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా 75 మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన, ప్రజల పక్షాన, దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇటు ఒక్కసారి విశాఖపట్నం ఎక్కడా అని చూసే విధంగా, అదేవిధంగా ఏది కూడా ఒక ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరిస్తూ విశాఖపట్నం కానీ, కర్నూలు డ్రోన్ సిటీ కానీ, అనంతపురం కియా కానీ, ఆ విధంగా ప్రతి జిల్లాలో చిత్తూరుకు సంబంధించి కానీ, కడప జిల్లా కానీ ప్రతి జిల్లాకు సంబంధించి ఒక స్పెషల్ జోన్ గా తీసుకుని దాంట్లో అందరికీ పాలన వికేంద్రీకరణ చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ చూస్తున్న చొరవ తీసుకున్న యువనేత, ఐటీ విద్యాశాఖ మంత్రులు,
నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.